స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. Thank you, sir. Happy morning to all. Happy morning to all. Yes, I am Marud Ramesh from Khammam, Satupalli. ఇంతకుముందు నోనా సుదర్శన్ గారు మాట్లాడారు, చెల్లో శ్రీనివాస్ గారు మాట్లాడారు. గురువు గురించి మాట్లాడుతూ ఎవరు గురువు, ఎవరిని గురువుగా భావించాలి, పాఠ్యాంశాలు బోధించేటువంటి ఉపాధ్యాయులనేనా, అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే, నడక నేర్పి నడత దిద్ది నాన్నేరా గురువంటే, అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు, అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే. అమ్మా నాన్న మాట వింటున్నామా, గురువుగా భావిస్తున్నామా, పాఠశాలకు కళాశాలకు వెళ్ళినటువంటి సమయంలో బోధించేటువంటి వారిని మాత్రమే గురువుగా భావిస్తున్నామా, తల్లి దగ్గర తండ్రి దగ్గర గురువుల దగ్గర శిక్షణ పొందినటువంటి నీ యొక్క లక్ష్యం ఏంటి, ఎలా మారాలి మన యొక్క లక్ష్యం, ఎలా ఉండాలి మన యొక్క జీవిత లక్ష్యం. క్రూరత్వం నుండి మానవత్వం వైపు మారాలి, మానవత్వం నుండి దైవత్వం వైపు మారాలి, దుఃఖం నుండి సుఖం వైపు మారాలి, సంతోషము నుండి బాధ నుండి సంతోషం వైపు మారాలి, నరుడి నుండి నారాయణుడి వరకు, పశువు నుండి పశుపతి వరకు, కోతి నుండి హనుమంతుడి వరకు, ఇనుప ముక్క నుండి అయస్కాంతం వరకు, సీతాకోక చిలుకగా మారాలి అంటే గొంగళ పురుగు మాత్రమే మారగలుగుద్ది. ఇలా మారేటువంటి మీ యొక్క ప్రయాణమే మీ యొక్క జీవిత లక్ష్యమై ఉండాలి మిత్రులారా. ఎప్పుడు మార్పు తెచ్చుకుంటావు, సమయం కావాలా, ఎంత సమయం కావాలి, ఎంత సమయం తీసుకుంటావు, మారడానికి నువ్వు తీసుకునేటువంటి సమయం ఎంత, ఈ భూమి మీద నుండి ఈ ప్రయాణం ముగించుకొని మనం వెళ్ళేటువంటి ఈ కొద్ది సమయంలోనే ఏమి సంపాదించుకోవాలి, మనము ఏమి సంపాదిస్తున్నావు, నువ్వు నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ వెంట వచ్చేది ఏమిటిరా, బొందల గట్టల జనడు జగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు కదా, ఆస్తులన్నీ ఉన్న చిల్లర చల్లారు, అంతే కదా. మనం వెళుతూ ఉన్నప్పుడు చిల్లర చల్లుతారు, అంతస్తులెన్నున్న పాడేనే కడతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ వెంట వచ్చేది ఏమిటిరా, కండ్లకు పొరలొచ్చి కామంతో బతకకు కాకమ్మ ముట్టదురా, కడసారి తూ అంటూ పోతారురా, ఈ జన్మ ఎత్తిన ఫలితము ఏమిటో తెలుసుకొని బతకరా, నీ బతుకు అర్థమే అది అవునురా, చిరునవ్వుతోనే కలకాలం ఉండాలి, ఈ వింత లోకంలో మన స్థానం ఉండాలి, జీవితం అంటేనే నాటక రంగం, మన పద్ద ముగిసింద కట్టాలి పయనం, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ వెంట వచ్చేది ఏమిటిరా. కాబట్టి మిత్రులారా, ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఏమి పెట్టుకొని పోతున్నాం, ఏమి లక్ష్యంతో బతుకుతున్నాం, క్రమశిక్షణ నేర్పేటువంటి గురువులకే సున్నం పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, అందవిహీనంగా ఉన్నామని ఒక గొంగళ పురుగ్గా ఉన్నటువంటి నిన్ను సీతాకోక చిలుగ్గా మారుద్దామంటే సస్పెండ్ చేయిస్తున్నావే, ఏ వైపు పయనిస్తున్నావు? ఒక్కసారి ఒక గురువుగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక మోటివేషనల్ స్పీకర్గా ఆలోచించవలసినటువంటి సమయం ఇది. ఏ వైపు వెళుతున్నాం? మానవత్వం వైపు వెళుతున్నామా, క్రూరత్వం వైపు వెళుతున్నామా? మన యొక్క లక్ష్యం ఏంటి? ఉన్నటువంటి ఈ సమయంలో మనం చేయవలసినటువంటిది ఏంటి? మనము ఉన్నా లేకపోయినా, మన గురించి చెడు మాట్లాడుకోకపోయినా పర్వాలేదు, మంచి మాట్లాడుకునే విధంగా ఉండాలి. లేదా మంచి మాట్లాడుకోకపోయినా పర్వాలేదు, చెడు మాట్లాడుకోకున్నటువంటి స్థానాన్ని ఈ భూమి మీద నుండి మనం ఇక్కడ నుంచి నిష్క్రమించేటప్పుడు ఇచ్చే విధంగా ఉండాలి అని తెలియజేస్తూ, ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించేంత వరకు నిరంతరము నీ యొక్క ప్రయత్నాన్ని ఆపవద్దని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.